అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటి అంటే కర్మల గురించి. మనం ఎన్నో సార్లు అనుకుంటాం కర్మలు చేసేటప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళు ఇలాంటి పని ఎలా చేయగలుగుతున్నారు? కొంతమందిని చూసి మనం జడ్జ్ చేస్తాం. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం టీవీలో న్యూసుల్లో విన్నప్పుడు ఒక ఒక భర్త భార్యని ఇలా చేయగలరా? లేకపోతే భార్య భర్తని ఇలా చేయగలరా? లేకపోతే తల్లి కొడుకుని ఇట్లా చేయగలదా? ఆర్ కొడుకు తల్లిని ఇట్లా చేయగలరా? అని అట్లా చాలా జడ్జింగ్ వస్తది మనకి. ఎందుకో మన బ్రెయిన్‌లో చాలా విషయాలు అలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? 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 అని. కానీ కారణం ఏదైనా మనకి అంటే దానికి ఇంకో లెసన్ ఉంది. ఆత్మల గురించి. అది తర్వాత ఒకటి ఆల్రెడీ ఉంది క్లాస్‌లో. బట్ మనం ఏం చేసుకుందామంటే ఈరోజు దానికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం. అయితే ఈ కథలో 2 ఇంపార్టెంట్ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటేంటంటే ఈ మధ్యకాలం కలికాలం వచ్చింది. ఇలా అయిపోయింది. జీవితం ఇలా అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు అని అనుకోవడానికి లేదు. ఈ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో కథల ద్వారా మనకి చాలా మన ఆధ్యాత్మికంలో గాని, మన కథలు ఎవరైతే మన గురువులు చెప్పేవారో కథలు పూర్వకాలంలో ఈ రకరకాల కథలు చెప్పేటప్పుడు ఇలాంటి గుణాల గురించి చెప్పారు మనకి చాలా. అయితే ఈరోజు చెప్పబోయే కథ ఇలాంటి ఇప్పుడు మనకు జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి సంబంధించిన కథే. అంటే ఇది పాతకాలంలో జరిగింది. జరిగిన దాన్ని మనము తెలుసుకొని, ఓహో! ఇట్లా జడ్జ్ చేయకూడదు అని మనకి అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడుండేవాడు. పొద్దున్న లేసినప్పటి నుంచి పడుకునేదాకా అతనికి దైవనామ స్మరణే. ఇంక ఏమీ లేదు. ఆయన పొద్దున్న లేస్తాడు, పూజ చేసుకుంటాడు. తర్వాత అన్ని మంచి పనులు చేస్తాడు. అన్నీ మంచిగా ఎలాగైతే ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ఆత్మ ఉండాలో అలానే ఉంటాడనమాట. అంటే కొత్త కర్మలు చేయకుండా పాత కర్మలు తీర్చుకునే ప్రయత్నంలో మాత్రమే ఉంటాడతను. సాధకుడు. కానీ సన్యాసి కాదు. సాధన చేసేవాడు. కానీ సన్యాసి కాదు. సంసారంలోనే ఉండేవాడు. అంటే ఏంటి తనకో భార్య ఉండేది. భార్య చాలా అందగత్తె. అంటే చాలా అపురూప సౌందర్యవతి. ఆ ఊర్లోనే పక్క ఒక 10, 15 ఊర్లల్లో తనంత అందమైన అమ్మాయి ఎవరు దొరకలేదనమాట. లేరసలు దొరకదు. ఇంకా ఇతనేం జేశాడు, తినకేంటో తనకి సంబంధం అట్లా కుదిరింది. పెళ్లి సంబంధం. అయితే ఈ భార్య కొంచెం చూడ్డానికి ఎంత బావుందో అంత కొద్దిగా గయ్యాళిది. ఎక్కువ గాదు గయ్యాళిది. అంటే నోరు పారేసుకునేది. ప్రతిదానికి నోరు పారేసుకునేది. భర్త అంటే చులకన. అసలు భర్త అంటే నచ్చేది గాదు. ఏదో ఉన్నాడులే భర్త. హ్మ్. కర్మకి ఆ కాలంలో ఏంటంటే విడిపోవడాలు, డివోర్స్‌లు ఇవేమీ లేవు గదా! అందుకే ఏం జేసేది గౌరవం ఇచ్చేది గాదు భర్తకి. ఊరంతా భర్తని మెచ్చుకున్నా తిన కళ్ళల్లో మాత్రం భర్త ఎప్పుడు పనికిరాని వాడిలాగే చూసేది. ఇతనికి మాత్రం భర్త అంటే పిచ్చి ప్రాణం. ఎంత అంటే అంత పిచ్చి. ఇంక ఆహ్, ఆ అమ్మాయి లేకుండా నిమిషం గూడా ఉండేవాడు గాదు. చాలా ఇష్టం భార్య అంటే. ఈ భార్య ఏంటి, చుట్టుపక్కల వాళ్ళతో తగాదాలు పెట్టుకునేది. ఇంట్లో వాళ్ళతో తగాదాలు పెట్టుకునేది. వీళ్ళ అన్నలతో, తమ్ముళ్ళతో, కోడళ్ళతో అంటే ఇంట్లో తోటికోడలతో, వాళ్ళతో, వీళ్ళతో అందరితో తగాదాలే ఆమె. చూడ్డానికి మాత్రం చాలా చక్కగుండేది. ఎంతో అందంగుండేది. ఇప్పుడు ఇతనేం జేయాలి? ఇంకా అంత మనశ్శాంతి ముఖ్యం గదా! అందం అవ్వని కొన్ని రోజులు బానే ఉంటది. తర్వాత పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత మనశ్శాంతి ముఖ్యం. అప్పుడేమనుకుంటాడు భార్యని తీసుకొని వేరే దగ్గరికెళ్దాము. వేరే ఊరికెళ్దాం. ఏదో పనొచ్చిందని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయినప్పుడు ఇంటి నుంచి దూరంగా ఉంటే కొంచెం తగ్గుతుంది గదా తనకి. ఇప్పుడు జరిగే విషయాలే ఇవన్నీ. కానీ అప్పట్లో గూడా జరిగేవి. అని అనుకుంటాడనమాట. అనుకోంగానే ఏం జేశాడు, అతను భార్యని పట్టుకొని, "సరే మనమిద్దరం ఇక్కడ నీకు నచ్చట్లేదు గదా! నీకిక్కడ ఊరు నచ్చలేదు. ఊరు పక్కనున్న హ్మ్. ఎవరు నచ్చలేదు. చుట్టుపక్కనున్న వాళ్ళతో గొడవలు పడుతున్నావు, అందరితో పడుతున్నావు గదా! మనం రాజుగారి ఉండే ఒక సిటీలాగా ఉంటది గదా! ఆ టౌన్‌కెళ్ళిపోదాము. అక్కడికెళ్ళిపోయి అక్కడుందాము. అక్కడ ఏదో ఒక పని నేను జేసుకుంటాను. నువ్వు ఇంట్లో ఉందువు గాని మన ఇద్దరమే ఉందాము. అప్పుడు ఇవి గొడవలేమి అవ్వవు గదా!" అంటాడు. సరే అంటది. పెట్టా అంతా సర్దుకున్నారు. ఇంట్లో అందరికీ చెప్పేసాడు. ఇంకా నేను ఎప్పుడో నాకు కుదిరినప్పుడు నేనొస్తాను. ఇక తిను రాదు అని చెప్పేసి ఇద్దరు కలిసి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత కొంచెం దూరం మరిక పాతకాలపు కథలు గదా! వాళ్ళు నడుచుకుంటూనే వెళ్ళాలి ఎక్కడికెళ్ళినా. ఎక్కడో పూటకూలమ్మో ఎవరో దొరుకుతారు. వాళ్ళు ఇచ్చిన ఏదైనా వాళ్ళ దగ్గర ఏదైనా కొంచెం తినేసి పడుకోవడం, తెల్లారి లేవడం, మళ్ళీ నడవడం. అలానే నడుచుకుంటూ వెళ్లారు.
అయితే ఒక ఒక గ్రామం వచ్చింది. కానీ అక్కడ ఆ గ్రామంలో పూటకూళ్ళమ్మలెవరు లేరనమాట. ఎవరో ఏదో అన్నారు. ఇటు పక్క ఆహ్, మా అరుగు మీద పడుకోండి. అరుగుల మీద పడుకునేవారు గదా! మీ అరుగు మీద పడుకోండి. పొద్దున అవ్వంగానే మీరు వెళ్ళిపోవచ్చు అనంగానే వాళ్ళేం జేశారు ఇద్దరు అరుగు మీద పడుకుందామని పడుకున్నారు. పడుకోంగానే అతనన్నాడు తినడానికిప్పుడు మరి ఆ పుటుకులమ్ముంటే పెట్టేది ఏదో కొంచెం. ఎవరు లేరు గదా! నేనేమైనా దొరుకుతుందేమో తినడానికి కాయో పండో ఏదో దొరకచ్చు కదా! అది దొరికి అదే మన డిన్నర్ కోసం అంటే రాత్ర ఏదైనా తినేసి పడుకుందాము అనుకున్నాం కదా! అది తెచ్చుకుందాం తీసుకొనొస్తాను నువ్వు ఇక్కడే ఉండు. సంధ్య వేళ అయింది గదా! ఇంకెక్కడికి ఎళ్ళమాకు ఆహ్, అని కొత్త ప్లేస్ కదా! అని చెప్తాడు భార్యకి. అయితే చెప్పంగానే సరే అంటది భార్య. అనంగానే ఆయన ఎళ్ళగానే పక్కన కొంచెం దూరంలో అక్కడి నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంటది ఈమెకి. రాత్రయిపోయింది. అందరూ పడుకునే టైం అనమాట. తినొక్కతి ఉందక్కడ. అయితే వింటది. ఎంతో ఎవరో చాలా చక్కగా పాడుతున్నారు. ఒక్కోసారి ఎవరైనా మనకి తెలియని వాళ్ళు పాట విన్నామనుకోండి. ఇప్పుడు నా వాయిసు మీరు వింటున్నారు. నేనెలా ఉంటానో తెలీదు. కానీ ఒక ఊహాగానం చేసుకుంటాం మనం. ఓహ్! వీళ్ళిలా ఉంటారేమో, సన్నగా ఉంటారేమో, పొడువుగా ఉంటారేమో, లేపోతే ఇట్లా ఉంటారేమో అని అనుకుంటాం. అట్లానే ఆమె గూడా ఆ పాట వినేసి అనుకుందనమాట. ఓహ్! ఇట్లా ఉంటాడేమో వాడు ఆ పాట పాడే అబ్బాయి ఇలా ఉంటాడేమో, అలా ఉంటాడేమో అనుకుంది. అనుకోని వాళ్ళ భర్త చెప్పాడు క్లియర్‌గా. కొత్త ప్రదేశం ఎక్కడికి వెళ్ళకు అని చెప్పినా గూడా, లెక్క లేదు గదా! గౌరవం లేదు భర్త మీద ఏమీ లేదు. సో, ఏం జేసింది, ఆ సౌండ్ ఎక్కడి నుంచి మ్యూజిక్ ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళింది. చూడంగానే అక్కడ ఒక దూరంగా ఒక చిన్న చెరువులాగా ఉంది. దాని పక్కన కూర్చొని ఒకతను, ఒక అబ్బాయి కుంటివాడయిపోయాడు. ఆ అబ్బాయి కుంటబ్బాయి అన్నమాట. కాళ్ళు లేవు. కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడనమాట. వాయిస్తూ ఏదో పాట పాడుతున్నాడు. ఈ అమ్మాయికి ఎంతో నచ్చేసింది ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఎంత నచ్చాడంటే ఇంకా ఈ సడెన్‌గా 5 నిమిషాల్లోనే ఇదంతా. అక్కడ వినడం, నడుచుకుంటూ రావడం, చూడడం, ఒక ఊహాగానం జేసుకోవడం, మళ్ళీ ఈ అబ్బాయి ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అనుకోవడం. కానీ అక్కడికెళ్లి చూసిన తర్వాత ఆ అబ్బాయికి కాళ్ళు లేకపోయినా ఆ అబ్బాయిని ప్రేమించేసింది. ఎందుకో తెలీదు. ప్రేమించిందంతే. అయితే తర్వాత డౌటొచ్చింది తినకి. ఏంటి ఆహ్, మా ఆయనొస్తే బాగోదు అనేసి ఎందుకో మనసు ఒప్పట్లేదు. చూసింది, వెళ్ళిపోయింది మళ్ళీ. వరండా మీదకెళ్ళిపోయింది. ఎళ్ళిపోయే తోవలో ఏదో కాటేసిందో, ఏం చేసిందో మొత్తానికి తోవలో వరండాకెళ్ళే తోవలో అతను వాళ్ళ భర్త తిరిగొచ్చేటప్పటికి ఈ అమ్మాయి కళ్ళుదేలేసి చనిపోయింది. ఆల్‌మోస్ట్ చనిపోబోయింది. ఇతనింక లబోదిబోమని ఏడవడం మొదలెట్టాడు. అయ్యో! నా భార్యకేమైపోయిందో? ఎక్కడైపోయిందో? ఈమె లేకపోతే నేనెక్కడ ఉండేది? ఇదెక్కడుండేది? అదెక్కడుండేది? ఇంక పిచ్చి ప్రేమ గదా! భార్య అంటే. నేను మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసొచ్చాను. ఇంకెలాగా నా జీవితం ఏమైపోద్ది? అనేసి ఒకటే ఏడవడం మొదలెట్టాడు. అప్పుడు అక్కడ పక్కన బోయే ఒక సన్యాసి అంటే ఇంకో గురువుగారు అంటారు, "భక్తితో, శ్రద్ధతో భగవంతుడిని కొలుచుకో. ఆయనే నీకు దారి చూపిస్తాడు" అంటాడు. ఇతను బ్రాహ్మణుడు కదా! పొద్దున్నుంచి భగవన్నామ స్మరణే శరణాగతిలో ఉండేవాడు. అప్పుడు ఏం చేస్తాడు మనస్ఫూర్తిగా భగవంతుడా! నేను నిన్నెప్పుడూ ఏమీ కోరుకోలేదు ఇప్పటిదాకా. మా భార్యను బ్రతికించు. తన కోసమే నేను బ్రతుకున్నాను. నేనింక ఎందుకు బ్రతికుండాలి మా భార్య లేకపోతే? తనంటే చాలా ఇష్టం. అందరిని వదులుకొనొచ్చాను అనంగానే భగవంతుడంటాడు, సరే నీకు 100 ఏళ్ల ఆయుష్షుంది. ఆ 100 ఏళ్ల ఆయుష్‌లో సగం ఆయుష్ ఆ అమ్మాయికిచ్చేసేయి. ఇచ్చేసే శక్తిని నీకిస్తాను. కావాలంటే సగం. సగం ఆయుష్షు నీకిచ్చేస్తాను. అనంగానే అతను అబ్బా! చాలు. ఆ మాత్రం చాలు. ఇద్దరం కలిసి ఒకటేసారి చనిపోతాము అని అనుకుంటాడు. అనుకోని నాలో సగం ఆయుష్ నీకిస్తున్నాను. నాలో సగం ఆయుష్ నీకిస్తున్నాను. నాలో సగం ఆయుష్ నీకిస్తున్నాను అని 3 సార్లు అంటాడు. అనంగానే తను లేసి కూర్చుంటది. కొంచెం నీళ్ళు తాగుతది. ఏమైందో తెలీదు. ఏదో అయింది నాకు. ఏదో ఏం తగిలిందో తెలియలేదు. ఇట్లా అని అనుకుంటదనమాట. అనుకోంగానే ఆ రోజు రాత్రి తింటారు. ఈ అమ్మాయికి మనసంతా అబ్బాయి మీదే ఉంది. మధ్యరాత్రి ఏం జేస్తది, ఇదంతా రాత్ర. తినేస్తారు, నీళ్ళు తాగుతారు. అతను సంతోషపడతాడు బ్రాహ్మణుడు. నా భార్య బ్యాక్ వచ్చిందనేసి. ఆహ్, తనకు తెలీదు ఈ విషయం. అయితే అటు వెళ్తాడు. అది రాత్రి పూట మధ్యరాత్రి పూట ఆ అబ్బాయి దగ్గరికెళ్ళింది మళ్ళీ.
ఆ అబ్బాయి అక్కడే ఉంటాడు. ఏదో గుడిసెలో యేసుకొని ఉంటాడు. ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి. ఎళ్ళంగానే ఇతను భార్య కదా! మరి ఇతనేమో చూసుకుంటూ ఆహ్, వెళ్ళాడు అక్కడికి కూడా. వెళ్తే అంటది, "అతను పాపం కాళ్ళు లేవండి. మనతో పాటు తీసుకెళ్దాం" అని చెప్పి తీసుకెళ్తది. వీళ్ళ భర్త ఏమనుకుంటాడు, నా భార్యకి మార్పొచ్చిందేమో, ఇప్పటిదాకా అందరితో తగాదాలు పడుతుంది గదా! తిను మారిందేమో పాపం అంతకుంట అతనికి సహాయం చేసే వచ్చింది. ఆ జ్ఞానం వచ్చింది. భగవంతుడు జీవితం పోసాడు గదా! అంటే మరలా ఆయుష్ పోసాడు గదా! అందుకని తిను మార్పొచ్చిందేమో. ఆహా! ఎంత మంచి మార్పో అని వాళ్ళ భర్త అనుకుంటాడు. తిను ఆ అబ్బాయిని ప్రేమిస్తుందన్న విషయం భర్తకి తెలీదు. అలానే ఇలాగా ఆ అబ్బాయిని ఆ అబ్బాయి అంటాడు గూడా, నాకు కాళ్ళు చేతులు లేవు. నన్నేంటి మీరింతగా ప్రేమిస్తున్నారు. ఆ అబ్బాయికి చెప్తది, నేనిట్లా ప్రేమిస్తున్నాను నిన్ను అని. నాకు సరిగ్గా కాళ్ళే లేవు. మీరేమో అంత అందంగా ఉన్నారు. నన్నెందుకు ప్రేమిస్తున్నారు అని అడుగుతా. ఏమో నాకు తెలీదు. అదంతా నువ్వే నా భర్తవి. నేను మనసులో అనేసుకున్నాను అని అంటదనమాట. ఇదంతా భర్త లేకముందు. సరే ఏం చేస్తారు? ముగ్గురు కలిసి బయలుదేరుతారు. మధ్యలో ఏం చేస్తది? వాళ్ళ భర్తని ఒక నదిలో తోసేస్తది. తోసేయంగానే అతను పడిపోతాడు. నీళ్ళలో పడిపోతాడు. ఆ అబ్బాయి నడవలేడు గదా! కాళ్ళు లేవు గదా! ఆ అబ్బాయిని ఒక పెట్టెలో బెట్టి, తెచ్చుకున్న సామాన్లు పెట్టెలో బెట్టి, పొట్ట మోసుకుంటూ వెళ్తది. అలా తోసుకుంటూ, ఈడ్చుకుంటూ, పెట్టెని ఈడ్చుకుంటూ అంత పిచ్చి ప్రేమొచ్చేసింది. ఇదంతా 5 నిమిషాల్లోనే. 5, 10 నిమిషాల్లో. అయితే అలా వెళ్తుండంగా ఊరొచ్చింది. ఏదైతే ఊరికెళ్దాం అనుకున్నారో, ఆ టౌన్ అనుకున్నారు గదా! రాజుగారుండే టౌన్‌కి అక్కడొచ్చారు. రాగానే రాజుగారు భటులుంటారు గదా! ఇలా తిరుగుతూ ఉంటారు గదా! రాత్రి పూట, పొద్దున పూట అంటే ఎవరైనా ఏదైనా ఉన్నారని. ఎవరు ఇది అనంగానే చెప్తదనమాట. నా భర్త కాళ్ళిరిగిపోయినియి, నడవలేడు. నేను మొయ్యలేను. అందుకని ఇలా పెట్టెలో బెట్టి తీసుకొస్తున్నాను అని చెప్పి తీసుకెళ్తది. అక్కడేమైంది నిజంగా ఒరిజినల్ భర్త, ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని ఎవరో రక్షిస్తాడు. అతను గూడా ఎతుక్కుంటూ ఈ ఊరికే వస్తాడు, రాజుగారి ఊరికి. రాజుగారి ఊరికి రాంగానే అంటది, ఆ అబ్బాయి అదే బ్రాహ్మణుడంటాడు, కనిపిస్తది ఈ అమ్మాయి. కనిపించంగానే "అంత ఎట్లా వదిలేసావే నన్ను? నేను నిన్నిన్ని చేశాను గదా నీకు" అంటే, "నువ్వు నాకేమీ చేయలేదు. నువ్వెవరో నాకు తెలీదు. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నా భర్తవే గాదు. ఇతనే నా భర్త. కాళ్ళిరిగిపోయిన అతనే నా భర్త" అంటే రాజుగారి దగ్గరికెళ్తా. రాజుగారేమో ఆ అమ్మాయిని నమ్ముతారు. యూజువల్‌గా అమ్మాయి అంటే నమ్ముతారు గదా! ఆ అమ్మాయి ఎట్లా తెలుస్తది? ఆ అమ్మాయి కాళ్ళు లేని అతన్ని మోసుకొనొస్తుంది, ఈడ్చుకుంటూ వస్తుంది. ఆహ్, ఇలాగా చాలా పతివ్రత అనుకున్నాడు రాజు. సరే అన్నాడు. అయితే ఇతనంటాడు, బ్రాహ్మణుడంటాడు, "నాకు జరగాల్సిన శాస్తే నాకు జరిగింది. నేను ఆమెకి నేను ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఒక బహుమతి ఇచ్చాను. ఆ బహుమతి నాకు తిరిగిచ్చేయమనండి. నేను వెళ్ళిపోతాను" అనన్నాడు. అనంగానే "ఏం బహుమతి ఇచ్చావు?" అంటే, "నువ్వప్పుడు ఆ రోజు నీకు ఏదో అయింది గదా! ఆ రోజు నా ఆయుష్ నీకు పోసాను. అది నాకు తిరిగిచ్చేసేయి" అంటే, "నీ బోడి ఆయుష్ నాకెందుకు? నువ్వే తీసుకో పో" అని జెప్పి, "నీ ఆయుష్ నీకే ఇచ్చేస్తా" అని 3 సార్లు చెప్పింది. చెప్పంగానే ఇమ్మీడియేట్‌గా కింద పడిపోయి, కళ్ళు తేలేసి పడిపోయింది. చనిపోయింది. అక్కడే అందరి ముందే సభలోనే చనిపోయింది. అప్పుడాయన అందరూ అడుగుతారన్నమాట ఏమైంది అంటే, అప్పుడు అందరికి కథ చెప్తాడు. తిను నా భార్య ఇట్లా అయింది, ఇదయింది అని. ఈ కథకి, మన ధ్యానానికి ఏంటి సంబంధం? మనం ధ్యానం చేసుకుంటున్నాం గదా! ఇదంతా ఏదో సినిమా స్టోరీ లాగా ఉంది. కానీ ఏంటి సంబంధము అంటే, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఫస్ట్ కొన్ని విషయాలు మనకి ఊహకి అందని తీరులో జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో మనకు తెలీదు. అది ఆలోచించాల్సిన పని మనది గాదు. ఓకే. అంటే ఇప్పుడు బయట చూస్తాను స్పెషల్‌గా న్యూస్‌లు టీవీ ఆన్ చేసినప్పటి నుంచి, న్యూస్ పేపర్ చదివినప్పటి నుంచి రకరకాలుగా చూస్తా. అవన్నీ చూసి ఊరుకుంటామా? తలలో పెట్టుకుంటాం. దాని గురించి ఆలోచిస్తాం. ఒక చెడు వార్త విన్న తర్వాత మనమందరం గూడా డెఫినిట్‌గా దాని గురించి తప్పకుండా ఆలోచిస్తాం. తెలియకుండానే. నెగటివిటీ పెంచేసుకుంటాం బ్రెయిన్‌లో. వీళ్ళెట్లా, ఎందుకట్లా చేశారు? అది మన పని గాదు. మనం చేయాల్సిన అవసరం లేదు. అది చేసుకోవాల్సిన కర్మ, వాళ్ళు అనుభవించాల్సిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మనమెందుకు దాన్ని డిస్కషన్‌లో పెట్టుకోవాలి? కొన్నిటికి కారణాలుండవు. ఓకే. అది ఫస్ట్. ఇంకోటేంటి అంటే, మనని ఇష్టపడేవారు తెలియకుండానే మన కోసం ఎంతో సాక్రిఫైసెస్ చేస్తారు. అంటే ఎన్నో త్యాగం చేస్తారు మన కోసం. అది మనకు తెలీదు కొన్నిసార్లు. మనం ఇవ్వాల్సిందేంటంటే, ఒక బంధంలో ఉన్నప్పుడు ఆ బంధానికి ఇవ్వాల్సింది విలువ, గౌరవం. అంటే ఏంటి? మన కోసం పుట్టారు. మనము ఈ ఈ బంధాలు అనేవి మనని పుట్టించిన వాళ్ళు, అంటే మన తల్లిదండ్రులు,
మన నుంచి పుట్టిన వాళ్ళు అంటే మన పిల్లలు, మన కోసం పుట్టిన వాళ్ళు అంటే మన భార్య, భర్త ఎవరో ఒకరు మన కోసం మనల్ని పెళ్లి చేసుకొనొచ్చారు గదా! మన కోసం పుట్టారు వాళ్ళు. ఈ 3 బంధాలని మనం ఎప్పుడూ గౌరవించాలి. మీకు నచ్చినా, నచ్చకపోయినా ఒక విషయం జరిగిపోయిందక్కడ. ఆ అమ్మాయికి నచ్చలేదు వాళ్ళ భర్త ఏదో కారణం వల్ల. ఒక విషయం జరిగిపోయింది. రెస్పెక్ట్ ఇవ్వాలి. మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. గౌరవం ఇవ్వాలి. గౌరవం లేకపోతే ఆహ్, 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 అంటే కనీసం ప్రేమగా ఉండొచ్చు గదా! చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? గౌరవం ఇచ్చుంటే బంధానికి సరిపోయేది. కానీ మనం తెలిసో తెలియకుండానో కర్మఫలంగానో మనము కొన్ని బంధాల్ని తెచ్చుకున్నాం. ఇందాక చెప్పుకున్నట్టు 3 బంధాలు. మన కోసం పుట్టిన వాళ్ళు, మన నుంచి పుట్టిన వాళ్ళు, మనం మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళు. మనల్ని పుట్టించిన వాళ్ళు. ఈ 3 బంధాలకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. నచ్చినా, నచ్చకపోయినా తప్పదు. అది భార్యాభర్తే గాదు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మన రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ సర్కిల్ అంటాం గదా! కంపల్సరీగా దానికి మనం తప్పకుండా గౌరవం అనేది ఇవ్వాలి. అది మనము ప్రతి ధర్మంలో గూడా అది అది ఆ విషయాన్ని చెప్తూనే ఉంటారు. ఇంకోటేంటంటే, ప్రతి ఒక్కడిలోనూ భగవంతుడున్నాడు అనేది మనలో ఉన్నాడు. మన చుట్టూ అందరి పట్ల కూడా భగవంతుడున్నాడు అనే మాటని ఎప్పుడూ మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నప్పుడు భగవంతుడినే మనం తోసేస్తామా నీళ్ళల్లోకి? ఈ అమ్మాయి చేసినట్టు భర్తే నచ్చలేదు. కానీ నచ్చకపోయినా భగవంతుడు మనకి నచ్చకపోయినా, నచ్చినా తోసేస్తామా? మనకు ఒక్కొక్కసారి కోరుకుంటాం ఎన్నో కోరికలు. అవి అవ్వవు. భగవంతుడిని తోసేస్తామా నీళ్ళలో? అంతే గదా! అందరిలో భగవంతుడున్నాడని ఎందుకు చెప్తాడు? ఇలాంటి తప్పులు చెయ్యకూడదు. ఎవ్వరూ చేయకూడదు. అంత జ్ఞానాన్ని మనకి ఇలా కథల ద్వారా ఎన్నో రకాలుగా చెప్తారు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రతి మనిషిలో పరమాత్ముడున్నాడు. మనిషిలో గాదు, ప్రతి జీవిలో అంటే కుక్కలో, పిల్లిలో సాయిబాబా చెప్పింది గూడా అదే గదా! నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలే. మీ దగ్గర ఒక ఆకలి కుక్కొచ్చిందనుకోండి, కుక్కకి పెట్టమంటాడు బాబా. నాకు పెట్టకపోయినా అసలు నాకు కోరికలే లేవు. మీరు పక్క వాళ్ళకి సహాయం జేయండి. అందుకు మనకి ఉండాల్సిందేంటంటే, బ్రెయిన్‌లో ఉండాల్సిందేంటంటే ఎప్పుడు సేవ. సేవ ఎలా చేయాలి? ఉన్నంతలో తోచినంత. మళ్ళీ సేవ జేయమన్నారని అప్పు జేసి తీసుకొచ్చి నేను పెట్టాను వాళ్ళు నాకేం జేయలేదు. సేవ ఎట్లా అంటే ఆహ్, నిష్కలమంగా అంటే ఏమి కోరుకోకుండా, ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మనం సేవ జేయాలి. మనకి భగవంతుడు ఇచ్చే స్థితిలో పెట్టాడు మనని. ఇచ్చే స్థితిలో పెట్టినప్పుడు మనకి 100 ఉన్నప్పుడు రూపాయి ఇవ్వడంలో అసలు అందులో మనకేమైనా తగ్గుతదా? రూపాయి తగ్గడం వల్ల 100 ఉంది ఆల్రెడీ మన దగ్గర. రూపాయిలో తగ్గుతదని ఏమీ లేదు. అయినా మనము ఒక్కోసారి ఇవ్వడానికి భయపడతాం. అబ్బా! ఇప్పుడు ఇవ్వాలా రూపాయి అనుకుంటాం. అందుకని మాస్టర్స్ ఉన్నంతలో తోచినంత సహాయం చేయండి. ప్రతిరోజు చెప్పుకునేదదే. భగవంతుడికి కావాల్సింది గూడా అదే సహాయం. పక్క వాళ్ళకి సహాయం చేయడము ఆహ్, ఒకవేళ సహాయం చేసే స్థితిలో లేకపోతే వాళ్ళని అవమానించకండి, ఇబ్బంది పెట్టకండి. ఆ మనిషికి గౌరవం ఇవ్వండంతే. అంతేగాని నేనిచ్చినందువల్ల నీ కూతురు పెళ్లయింది. నీ కూతురు పెళ్ళైంది నీకసలు కనికరమే లేదు. నేను చేయకపోయుంటే మీ కూతురికి పెళ్ళే అయ్యేది గాదు. ఇవన్నీ ఎందుకు? మీరిచ్చే స్థితిలో ఉన్నారు ఇవ్వండి. ఇవ్వాలని లేకపోతే మానేయండి. అంతేగాని నేనిచ్చినందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలంటే అది బిజినెస్ అవుతది. అది ఎప్పటికైనా బిజినెస్ అవుతది. అది అది మన మంచి భావనతో ఇచ్చినట్టు కాదది. ఏదో మన దగ్గరుంది గొప్ప చెప్పుకోవడానికి ఇచ్చినట్టు ఉంటదనమాట. సో, అందుకని మాస్టర్స్ ప్రతి ఒక్క కథని కథలా కాకుండా జ్ఞానంలాగా మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. ఈ కథలు ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. సో, ఎందుకు అంటే ఈ కథల ద్వారా మనకు గుర్తుంటదని. అంటే మనం ఏదైతే పాటించాలో రోజువారీ జీవితంలో అది మనకి కథల రూపంలో చెప్తే ఈజీగా గుర్తుంటదని. ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం. ఎవ్వరిని ఎలాంటి తప్పు చేశారని మీకు కనిపిచ్చినా, మనం మనసా, వాచా కూడా వాడిని జడ్జ్ చేయకూడదు. జడ్జ్ చేస్తే వాళ్ళ కర్మలో మనకి సగం కర్మొస్తది. ఎప్పుడు గూడా జడ్జ్ చేయడం అంటే, ఓహ్! వాళ్ళట్లా, వాళ్ళిట్లా అని అనుకోవడము, మళ్ళీ ఆ విషయాన్ని తీసుకెళ్ళి నలుగురికి చెప్పడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఏం చేస్తామంటే, ఓహ్! వీళ్ళిట్లా, వాళ్ళట్లా అని మనం ఏం తప్పు చేయట్లేదుగా, ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటాం. గానీ, ఆ పని చేయడం గూడా చాలా పెద్ద తప్పు అని మన పురాణాల్లో గూడా చెప్పారు. ఒకళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎవరికీ. అందుకనే గురువులందరూ చెప్పేదేంటంటే, నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. దాని పేరే ధ్యానం. ఎప్పుడైతే నోరు కట్టడి చేస్తామో, మనసు కూడా శూన్యమవుతది. అంటే అక్కర్లేని విషయాలు మాట్లాడినప్పుడు, పిచ్చాపాట మాట్లాడకపోతే
మనసు స్లోగా శూన్యమవుతది. అదే మనము గంట సేపు ఫ్రెండ్‌తో మాట్లాడారో, అమ్మతో, నాన్నతో ఎవరితోటో సోది ఎవరితోటైనా చుట్టాల గురించి మా అమ్మకు ఫోను చేస్తే దూరపు చుట్టాలు ఎవరెవరో గురించి వాళ్ళెవరో తెలీదు. నాకేంటో తెలీదు. అయినా వాళ్ళ గురించి ఏదో చెప్తుంటది. వాళ్ళకిట్లా అయిందంట, వాళ్ళకట్లా అయిందంట ఎందుకు అవన్నీ? దానివల్ల ఏం లాభముంది? అయినా ఏదో ఏదో టాపిక్ మాట్లాడాలి కదమ్మా! అందుకే మాట్లాడుతున్నా అంటది. అనవసరమైన విషయాలు. అది మాట్లాడంగానే అయిపోదు. దాని డిస్కషన్ మన బ్రెయిన్‌లో తిరుగుతా ఉంటది. ఓహ్! ఇట్లా అయిందంట. వాళ్ళ అమ్మాయికి ఆ కాలేజ్‌లో వచ్చిందంట. వాళ్ళ అమ్మాయేమో ఇంకెవరితోటో వెళ్ళిపోయిందంట. ఇవే ఉంటాయి క బ్రెయిన్‌లో. అనవసరమైన ఎనర్జీ వేస్ట్ అనమాట. అందుకనే మాస్టర్స్ ఎప్పుడు గూడా అవన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మన నోట్లోన మౌనం, మనసులోన శూన్యం. ధ్యానం జేయాలంటే మనము కళ్ళు మూసుకొని, చేతులు కట్టుకొని ధ్యానం జేయక్కర్లేదు. మనం పని జేసుకుంటూ గూడా ధ్యానం జేయొచ్చు. అంటే ఏంటి? ఏ ఆలోచనలు లేకుండా భగవన్నామ స్మరణతో, శరణాగతిలో ఉంటూ ఎప్పుడు, ఎల్లప్పుడూ లేపోతే మంచిని ఆలోచిస్తూ ఎన్నో మాస్టర్స్ చెప్పిన ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది యూట్యూబ్‌లో. సో, అది వింటూ చక్కగా మనం పాజిటివ్‌గా ఉంచుకుంటే ఈజీ అవుతదనమాట. మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం గాబట్టి, ఇక చక్కగా మనం ధ్యానం చేసుకుందాము. ఆసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే
ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి.
ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి.
అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి.
ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.